ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. అలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మీ మచ్. పర్ఫార్మెన్స్‌కి మంచి అప్రిషియేషన్ వస్తుంది, మెచ్చుకుంటున్నారు. సో అవును. అండ్ మీ ప్రొడ్యూసర్ గారితో మంచి వైబింగ్ కుదిరినట్టుంది. సెకండ్ సినిమా కూడా మళ్ళీ చేస్తున్నారు ఆయనకే. అవునండి, అవును, ఇద్దరం కలిసి. సో ఎంతవరకు వచ్చింది ఆ ప్రాజెక్ట్, ఎంతవరకు వచ్చింది, ఎలా అది ఉండదు? ఆల్రెడీ ఒక 45 డేస్ షూట్ అయిపోయిందండి. ఈ 24th నుంచి మళ్ళీ ఆ షూట్ కంటిన్యూ చేసేస్తున్నాం. ఇప్పటి నుంచి ఇంకా గ్యాప్ ఇవ్వకుండా. అదే అండి, అందరూ అదే అంటున్నారు, తిడుతున్నారు ఇంక డైరెక్ట్గా. రే చేసావు కదరా, బాగా చేసావు, నువ్వు చెయ్యి, ఇంకా కంటిన్యూ చేయి, ఆపొద్దు అది అని. ఆల్ ది బెస్ట్. అది రామేశ్వర గారు బ్రహ్మానందం రామేశ్వర గారు రామేశ్వర గారు సీతాలు సింగారం గుర్తుందండి? సీతాలు సింగారం ప్రతిరోజు కనీసం 10 మంది నన్ను గుర్తు చేస్తుంటారు. సరే, మీ తొలి సినిమాలో అప్పుడు కూడా షార్ట్ హీరో చంద్రమోహన్ గారు, మళ్ళీ ఈ ఏజ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీకు హీరో ఎలా ఉందండి? వాళ్ళు కొంచెం కాంపెన్సేట్ చేస్తారండి. నా జీవితంలో, నా నిజ జీవితంలో నాకు దొరికిన వాళ్ళంతా మరీ పొడిగైన వాళ్ళు. అందుకని ఈ రకంగా కాంపెన్సేట్. కంగ్రాట్స్ అండి. సో డైరెక్ట్ గారికి ఇవ్వండి. డైరెక్ట్ గారు సో సో సార్, థియేటర్లో సినిమా జనాలతో చూసుంటారు సార్. మీరు రిలీజ్ ముందు ఎంత చూసినా సార్ పూర్తి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా? ఎక్కడ ఫ్లాస్ లేకుండా ఎలా అనిపించింది సినిమా మీకు? సో ఫన్ పాయింట్లోని, ఎమోషన్ పాయింట్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. నిన్న నెక్సస్ మాల్కి AAAకి వెళ్ళాము, హౌస్ఫుల్స్. అంటే ఎక్స్పెక్ట్ చేయని ప్లేసెస్లో కూడా నవ్వుతున్నారు. సో ఫన్తో మాత్రం వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అయి ఉన్నారు సార్. సో ఓవరాల్ రెస్పాన్స్ పాయింట్లో మాత్రం వీఆర్ వెరీ హ్యాపీ. అట్లా వెరీ గుడ్ సార్. ప్రొడ్యూసర్ గారు చెప్పండి సార్, వెయిటింగ్. మీరు డైరెక్టర్ గారికి మరి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చుంటే ఇంకా సినిమా బాగా వచ్చిందేమో అంటే దాన్ని మీరేమంటారు సమాధానం? సార్ ఫ్రీ హ్యాండ్, నేను ఫ్రీ హ్యాండే ఇస్తాను సార్. ఆయన చెయ్యి, ఆయన అంత దూరం ఉన్నాడు, ఇక్కడ పట్టుకుంటా చెయ్యి. రిలీజ్ అయిపోయిన తర్వాత ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారులేండి. రిలీజ్ ముందు కూడా ఫ్రీ హ్యాండే ఇచ్చిన సార్. అయ్యో, ఈ హ్యాండ్స్ కూడా ఎందుకు సార్ ఇప్పుడు? ఆయనకి ఈయన హ్యాండ్ ఇచ్చాడు, ఈయన ఆయన హ్యాండ్ ఇచ్చాడు అనేది ఏ రకంగా హ్యాండ్ ఇచ్చాడు మేడం అంటున్నా. రైట్. బ్రహ్మానందం గారు, సార్ మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్లో అన్మెచ్యూర్డ్గా ఉంటూ అన్లిమిటెడ్ కామెడీని అందించారు. చాలా రేర్గా మీకు మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ వస్తాయి, అంటే ఆన్ స్క్రీన్ మీకు మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ వస్తాయి. ఈ క్యారెక్టర్ని ప్లే చేస్తున్నప్పుడు మీకున్న ఇమేజ్లు ఏమీ గుర్తుకు రాకుండా మాకు అనిపించింది. మీకున్న ఇమేజ్ అంటే మిమ్మల్ని చూడగానే నవ్వాలి అన్న ఒక ఇంటెన్షన్ కాకుండా ఒక ఎమోషనల్ డ్రైవ్ కుదిరింది క్యారెక్టర్లో. ఇది చాలా అనుభవం ఉన్న డైరెక్టర్ డీల్ చేసే కథలాగా అనిపించింది, బట్ వెల్ హ్యాండెడ్ మూవీ అనిపించింది. ఎస్పెషల్లీ మీరు రాజీవ్ కనకాల గారి ఇంటికి వచ్చి వెళ్తున్నప్పుడు మీకు జరిగే అవమానం, ఆ సీన్ అయితే కంటతడి పెట్టించింది. ఇప్పుడు చాలా జర్నీ తర్వాత ఇలాంటి రోల్స్ రావటం పట్ల ఎలా చెప్తారు? లేదండి, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. డెఫినెట్ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొనాటనస్గా ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తామనే దానికంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ మొన్న రంగమార్తాండతో స్టార్ట్ అయింది. ఇలాంటివి కొంచెం అదర్ షేడ్ ఉన్నది కూడా మనం చేయొచ్చు, చేస్తే బాగుంటుంది అనేది. ఇందాక మీరు అన్నారు చూడగానే నవ్వుతారండి అని. చూడగానే నవ్వటానికి వీలు లేకుండా చేయడం అది చాలా కష్టం. దట్ నాకు కష్టం కాదు, దట్ క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్. డైరెక్టర్ ఎలా చూపిస్తే వీడు జాగ్రత్తగా మనం ఇతన్ని మలుచుకోగలం అనేది అలా చేయించి చూపించగలగటంలో ఉంది. ఆ తర్వాత మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ, మన టాలెంట్ ఉంటుంది. సార్ డైరెక్టర్ మాట్లాడాలా? సార్ నిఖిల్ గారు, అంటే నాటకం చుట్టూ ఒక ఎమోషన్ని బిల్డ్ చేసి చివరిలో ఆ నాటకం లేకుండా ఎందుకు చేశారు? అంటే బేసిక్గా అతను యాక్టింగ్ అంటే చాలా ప్యాషనేట్ సార్. నాటకం అని మీరు అవును సార్, స్పెసిఫై చేశారు కదా, అవునవును. సినిమాని స్పెసిఫై చేయలేదు. సడన్గా ఎందుకని ఆ ఫ్లిప్ తీసుకున్నారు? అంటే ఇప్పుడు జనరల్ ఆడియన్స్లోని ఈ థియేటర్ మీద కంటే సినిమా మీద ఎక్కువ అటెన్షన్ ఉంటుంది కాబట్టి వాట్ ఐ ఫెల్ట్ వాస్ ఇంకా ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు సినిమాలోనే ఒక హీరోగా లాంచ్ అయ్యారు అని అంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది అనిపించింది సార్. మాకు ఆ నాటకం ఏదైనా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాం. ఓకే ఓకే. ఎందుకంటే మాకు ఫస్ట్ నుంచి మీరు బిల్డ్ చేసుకుంటూ వచ్చారు కదా అవును సార్, నాటకం. ఎస్ సార్. సో అదేమన్నా అనిపించిందా? అంటే నాటకం బ్రదర్, నాటకం నటన రెండు ఒకటేగా. అలాగే సార్, నటన అతని ఉద్దేశం ఏంటో వేర్ వీఆర్ యాక్టింగ్ అనే దానిలోనే డిఫరెన్స్ తప్ప నటన అండ్ నాటకం, సినిమా, ఎనీ ఫార్మ్ ఆఫ్ దిస్ థింగ్ దట్ ఇంక్లూడ్స్ యాక్షన్. పోతే నాటకం అని ఉండొచ్చు, సినిమా అని ఉండొచ్చు, ఇంకోటి అని ఉండొచ్చు అని నా ఫీలింగ్. అతని ఉద్దేశం ఏంటో తెలుసుకుందామని. పాపం
బ్రహ్మానందం గారు మరీ వాళ్ళకి రిసెప్షన్ చేయడం బాగుంటుంది. బ్రహ్మానందం గారు అయ్యా. రెండు క్వశ్చన్స్ అండి. నీ ఒక ఇష్టం. క్వశ్చన్ అండి. ఫస్ట్ క్వశ్చన్. మీరు ఫాదర్ అంటే బొమ్మరిల్లు ఫాదరా లేదు అంటే పెదరాయుడుల ఫాదరా? ఆ 2 సినిమాలు నేను చూడలేదు కాబట్టి ఫాదర్ ఏంటో ప్రామిస్గా అంటే ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ నాట్ రెగ్యులర్ సినీ గోయర్ బ్రదర్. నేను సినిమాలు ఎక్కువ చూసి అది టైం లేకపోవడం కొంత, ఇంట్రెస్ట్ లేకపోవడం కొంత. చెప్పాను ఇంతకుముందు ఒకసారి ఇంటర్వ్యూలో కూడా, మా ఫాదర్ సెకండ్ షోకి వెళ్ళి ఇస్తే కొట్టేవాడు, ఎవడేడమన్నాడు సినిమాకని. ఆ భయం ఇప్పటి వరకు ఉండిపోయి సినిమాలు ఎక్కువ చూడండి కాబట్టి లెట్ మీ యాక్సెప్ట్ మై ఇగ్నోరెన్స్ అబౌట్ ది ఫిలిమ్స్. సో గౌతమ్ స్క్రిప్ట్లన్నీ మీరే చదివి ఫైనలైజ్ చేస్తుంటారా లేదా గౌతమ్ ఫ్రీ హ్యాండ్ అసలు స్క్రిప్టే చదవను నేను. ఫస్ట్ పాయింట్ ఫ్రీ హ్యాండ్ ఇస్తూ లేదు, ఆయన ఎక్కువ సినిమాలు చేయిస్తూ లేదు, మీ అండర్లో పెట్టుకుంటున్నారు. వెరీ గుడ్. కానీ నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే ఇప్పటికైనా నా హ్యాండ్లో వాళ్ళు ఉన్నారని మీరు యాక్సెప్ట్ చేయిస్తున్నారు నా చేత. నేను నా ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే అండి, 20 ఇయర్స్ దాటిన తర్వాత మనం మన పిల్లల్ని మన గ్రిప్పులో ఉంచుకోవాలి. మన తెలివితేటలు వాళ్ళ మీద పెట్టి రుద్ది మనం ఏం చెప్తే అది చేయాలి, బికాజ్ ఐఎమ్ ఏ సీనియర్. అలాంటి దౌర్భాగ్యపు ఆలోచన ఏ తండ్రి చేయకూడదని నా పర్సనల్ రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. వదిలేయాలి, ఎందుకంటే రెక్కలు వచ్చిన తర్వాత అవి ఎగురుతాయి, ఎగరటం అలవాటు చేయాలి. ఈ రెక్క ఇంతవరకే లేపు అని ఎప్పుడైతే రిస్ట్రిక్ట్ చేస్తారో అక్కడే గాడి తప్పుతున్నారు యువత అనే భయం నాకు. అందుకని నేను ఎప్పుడైనా, మీరు డైరెక్ట్గా నా పక్కనే ఉన్నాడు కాబట్టి అడగండి, మీకు తెలియని విషయాలు 2. ఒకటేంటంటే వీడికి నియరింగ్ టు 38-39 ఇయర్స్ ఉన్నాయి, మా వాడికి 36 ఉన్నాయి. పుట్టిన దగ్గర నుంచి ఇవాల్టి వరకు నేను మా పిల్లల్ని ఏంట్రా ఇలా చేస్తున్నావు అని కొట్టి ఎరగను. అది కొట్టి చూపిస్తున్నా, యాక్షన్ డంకా కొట్టి మరీ చెప్తున్నా, భుజం తట్టి మరీ చెప్తున్నా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, వాట్ రైట్ యూ హ్యావ్ గాట్ టు బీట్ ది చిల్డ్రన్ అండ్ కంట్రోల్ చేయడానికి. అలా అని గాడి తప్పిపోవడం అనేది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉన్నంత మాత్రాన గాడి తప్పించడం అనేది లేదు అని ఆ నమ్మకంతో నేను ఇంతవరకు ఆయనకు వచ్చిన స్క్రిప్ట్లు నేను చదివి ఇవన్నీ ఇది బాగోలేదురా అంటే, అన్నయ్య ఇది చాలా బాగుంది డాడీ అని అతను నన్ను అంటే, మా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి నేను ఈ సినిమా ప్రామిస్, నన్ను నమ్ము, అమ్మ తోడు. నెక్స్ట్ గౌతమ్ గారు. సార్ ఈ సెకండ్ ఇన్నింగ్స్ అనాలా లేదంటే మళ్ళీ కొంచెం గెటప్ బాగుంది, ఇప్పుడు డైలాగ్స్ కూడా